హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ చేసుకుందాం. ఫస్ట్ మనం పెరిగేసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేసుకుందాం, ఒక హాఫ్ కప్ ఆయిల్. రెండింటిని మిక్స్ చేసుకుందాం. రెండు మంచిగా మిక్స్ అయిపోవాలి. హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం. ఇది కూడా వేసి మిక్స్ చేసుకుందాం మంచిగా. మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనము మైదా జల్లెడ పట్టుకుందాం. ఒకటిన్నర కప్ మైదా తీసుకుందాం. ఒకటిన్నర కప్ మైదా, మిల్క్ పౌడర్ 2 స్పూన్స్, బేకింగ్ పౌడర్, కొంచెం చిటికెడు బేకింగ్ సోడా, కోకో పౌడర్ 2 స్పూన్స్, ఇంకా జల్లెడ పట్టుకుందాం. మనం జల్లెడ పట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకుందాం. ఇంకొంచెం పాలు పోయాలి. మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, పించ్ ఆఫ్ సాల్ట్. ఇంకా వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. ఒక టీ స్పూన్. మిక్స్ చేసుకుందాం. మిక్సీలో ఈ విధంగా చేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఇలా పడాలి. కరెక్ట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బేక్ చేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ టిన్ని గ్రీస్ చేసుకుందాం. టిన్ని గ్రీస్ చేసుకుందాం. ఇప్పుడు పేపర్ పెట్టుకుందాం. మళ్ళీ గ్రీస్ చేసుకుందాం. మనం కేక్ టిన్లో వేసుకుందాం బ్యాటర్ని. ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. స్టాండ్గా పెట్టుకొని ఇది పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్. లో బేక్ అయిపోద్ది కేక్. మినిట్స్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. బేక్ కాలేదు. కాసేపు పెడతాం, 10 మినిట్స్ పెడదాం. కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. బేక్ అయిపోయింది కేక్. ఇంత బాగా ఫ్లఫీగా వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేద్దాం. చూడండి, కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చింది. కొంచెం కూల్ అయ్యాక మనము వేరే దాని మీద పెట్టుకుందాం. డిమోల్డ్ చేసుకుందాము కూల్ అయ్యాక. కేక్ కూల్ అయింది. ఇప్పుడు డిమోల్డ్ చేసుకుందాం మనం. వావ్, ఎంత బాగా వచ్చిందో.
చూడండి ఎంత బాగా వచ్చింది కేక్. చాలా ఫ్లఫీగా చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.